వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల మందిపల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్ అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై జరుగుతున్న విధానంపై ఆయన తప్పుబట్టారు. గ్రామాల వారీగా ఎంపీటీసీలు, మండలాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ చాలా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. ఊళ్ళకు నీళ్ళు వచ్చినటువంటి ప్రయత్నం లేదు, నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీల మీద ఏదో తూతూ మంత్రంగా ఈ కపట ప్రేమ చూపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నామో, ఇది మందిపల్ గ్రామము భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలకు ఒక సర్పంచి, గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా కూర్చునే అవకాశమే రాలేదు. మేము మా దళిత సంఘాల తరఫున, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున ఈ రాబోయే ఎన్నికల లోపల ఈ గ్రామాన్ని ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించాలి. లేని పక్షం లోపల మేము ఈ రాబోయే ఎన్నికలను బైకాట్ చేస్తాం. అవసరమైతే మా ఓట్లు ఎవరికి వేయము, మా ఓట్లను మేము నోటాకు నొక్కి మా నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్వీర్యం చేసినట్టు